నందిగం సురేష్ రిమాండ్ పొడిగించారు. మరో 2 వారాలు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. వైసీపీ నేత నందిగం సురేష్ రిమాండ్ పొడిగించారు. మరో 2 వారాలు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ మరొక 14 రోజులు పొడిగిస్తూ కూడా మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఈ నెల 5వ తేదీన మంగళగిరి పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పెట్టగా 14 రోజులు అతను రిమాండ్ విధించి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజుతో అతనికి 14 రోజుల రిమాండ్ గడువు ముగియటంతో కూడా మరొక 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే గత 2 రోజులు మంగళగిరి పోలీసులు నందిగం సురేష్ ను కస్టడీలోకి తీసుకుని టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన నేపథ్యంలో కొంత సమాచారం అయితే వాళ్ళు నందిగం సురేష్ నుంచి సేకరించారు. ఆ సమాచారం నేపథ్యంలో దాడికి సంబంధించి నందిగం సురేష్ కూడా పాత్ర ఉన్నట్లు కూడా వాళ్ళకి స్పష్టమైన ఆధారాలు సమాచారం వచ్చిన నేపథ్యంలో అతను రిమాండ్ గడువు మరొక 14 రోజులు పొడిగించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి మిగిలిన నేతలను కూడా త్వరలోనే విచారణకు పిలిచి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.